దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఈ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా దేవుడు నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారికి బోధిస్తూ ఉన్నాడు తన ప్రవక్త ద్వారా. యెహోవా యొక్క మహాభయంకరమైన దినము రాకముందు, ఆ దినము ఎటువంటిదంటే భయంకరమైనది, మానవునికి ఊహకు అందని ఘోరమైనది. అంత ఉగ్రతతో ఆ యొక్క దినము రాబోతూ ఉంది. అయితే ఆ మహాభయంకరమైన దినము రాకముందే జరిగే సూచనలు ఏమిటంటే, సూర్యుడు తేజోహీనుడైపోతాడు, చంద్రుడు కాంతినీయుడు, విపరీతమైన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. గనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు సియోను కొండలకు పారిపోవాలని హెచ్చరిక జరుగుతూ ఉన్నది. అయితే ఆయన నామమును ఎవరైతే ఎరిగి ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, బ్రతిమాలుకుంటూ ఉంటారో, ఆయన నామం ఎరిగిన బిడ్డలందరినీ కూడా ఆయన రక్షిస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, దేవుని నామమును ఎరిగిన బిడ్డలుగా ఉంటేనే రక్షణ. ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. గనుక నాటి హెచ్చరిక ఈ దినాన్న మనకు బోధిస్తూ ఉన్నది. యేసయ్యను నమ్ముకున్నావా, రక్షించబడతావు. ఎందుచేతనగా ఆయన నీ కోసము, నా కోసం, మనందరి కోసం, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని కోసం ఆయన ప్రాణం పెట్టాడు. గనుక దేవుని బిడ్డలారా, ఆలోచన చేయమని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానములో ఆయన నామం ఎరిగిన బిడ్డలుగా ఆయన సన్నిధిని ఆరాధించే వారిగా ఉన్నప్పుడు, నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా రక్షిస్తున్నాడు ఆయన, ఈనాడు కూడా మనందరినీ రక్షించి ఆయన రాజ్యమునకు, ఆ మహిమ మేఘాల మీదకు ఆయన పిలిచినప్పుడు దేవుని యొక్క సన్నిధానమునకు మనం వెళ్ళిపోతాం. గనుక రక్షణ ఉంటేనే, రక్షించబడితేనే దేవుని కార్యాన్ని చూస్తాము, క్షేమకరమైన ప్రదేశాన్ని చూస్తాము. రక్షణ లేకపోతే, ఆయన సన్నిధిని ఎరగక ఉంటే నిత్య నరకమని వ్రాయబడింది. గనుక రక్షించి యేసు యొద్దకు వద్దాము, రక్షణతో నింపబడదాము, పాపములు ఒప్పుకొని విడిచిపెడదాము, దేవుని రాజ్యానికి వారసులుగా మారదాం. అటువంటి దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. మీ మహాకృపదయను బట్టి ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నావు. కడవరి దినాల్లోనూ బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిని ఆరాధించాలని, ఆయన రక్షణకు సిద్ధపడాలని, ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతికినప్పుడు దివ్యరాజ్యాన్ని చేరుకుంటారని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కొందనాలు. ఎవరే కష్టంలో, బాధలు, ఇబ్బందులు వారి సహాయం చేయని, రక్షణ లేని వారికి రక్షణ ఇమ్మని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.